హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. నిన్న ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ మధ్య ఏంటంటే అందరికీ మెయిన్ ప్రాబ్లం మనీ. ఎందుకంటే ఈ పెద్ద నోట్లు రద్దయిపోయిన తర్వాత మనకేంటంటే మనీ ఎవరి దగ్గర ఉండట్లేదు, లిక్విడ్ మనీ. అయితే చూడండి, దీన్ని మనం ఆన్లైన్ ద్వారా పంపుకోవడం లేకపోతే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పంపుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు మొబైల్ బ్యాంకింగ్ గురించి నేర్పిస్తాను. తర్వాత వచ్చేసి పేటిఎం ఎలా యూజ్ చేయాలి తర్వాత వీడియో చేస్తాను. తర్వాత వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికి ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు నేర్పిస్తాను. అయితే చూడండి, చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది. మనకు తెలియడం వేరు, తర్వాత తెలిసిన దాన్ని వేరే వాళ్ళతోటి షేర్ చేయడం వేరు, తెలియని వాళ్ళతోటి. ఇప్పుడైతే కంపల్సరీ మనం షేర్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటున్నాం, బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర చాలామంది కష్టపడుతున్నారు. సో మనం ఏంటంటే మనకు తెలిసిన ఈ కొంత నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి శ్రమ తగ్గొచ్చు, కొంతలో కొంత. మొత్తం తగ్గుతుందని కాదు, కొంతలో కొంత తగ్గొచ్చు. అట్లీస్ట్ మన పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో షేర్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళని ఏంటంటే దీన్ని యూజ్ చేసి కొంత బెనిఫిట్ పొందొచ్చు. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఎస్బీహెచ్ కానీ ఎస్బీఐ కానీ అంటే స్టేట్ బ్యాంక్కి సంబంధించిన ఎటువంటి బ్యాంక్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యాప్ పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్కి వేరే ఉంటుంది, తర్వాత వచ్చేసి ఐసిఐసి బ్యాంక్కి వేరే ఉంటుంది. ప్రతి బ్యాంక్కి వాళ్ళకి సంబంధించిన యాప్ వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్కి వాళ్ళకి సంబంధించి ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని. ఓకే, లేదా మీరు ప్లేస్టోర్లోకి వచ్చేసి ఫ్రీడమ్ అని టైప్ చేసినా కూడా మీకు ఏంటంటే ఈ యాప్ దొరుకుతుంది. నేను ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏంటంటే అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. జాయిన్ అవ్వడం అంటే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు దీన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలాంటి స్క్రీన్ వస్తుందంటే ఇలా ఓపెన్ అవుద్ది ఇది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్, కష్టం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మీరు కూడా ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దీంట్లో మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే యూజర్ ఐడి లేదా ఎంపిన్. ఓకే, ఈ ఎంపిన్ యూజర్ ఐడి మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే ఒకటి ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ అని చూసారా, రిజిస్టర్ అని, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఆప్టైన్ యూజర్ ఐడి అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే జనరల్గా ఏంటంటే మీ మొబైల్కి ఒక పిన్ వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఏం పిన్ వస్తుంది, ఎంపిన్ అని వస్తుంది. ఆ పిన్ని మనం ఏం చేయాలంటే మెసేజ్ లాగా వస్తుంది. ఆ వచ్చిన ఎంపిన్ని మనం ఇక్కడ ఇచ్చేసి యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ కావచ్చు. అలా కాకుండా మీకు ఒకవేళ ఇలా రాకపోతే మీరు మీ మొబైల్ నుంచి ఇక్కడ ఒక నేను నంబర్ చూపిస్తున్నాను చూసారా, 9223440000కి ఏం మెసేజ్ పంపిస్తారంటే MBSREG అనే ఈ మెసేజ్ని పంపించినట్టయితే మీకు డైరెక్ట్ మీ ఇన్బాక్స్కి ఒక మెసేజ్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ నాకు వచ్చాయి చూడండి. ఓకే, మీ యూజర్ ఐడి ఇలా అని వచ్చేసి మీకు ఏంటంటే ఒక యూజర్ ఐడి వస్తుంది. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ ఎంపిన్ అని వస్తుంది. ఓకేనా, ఎంపిన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా, ఈ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే యాప్లోకి వెళ్ళి మీ మెసేజ్లో వచ్చిన ఎంపిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ టైప్ చేయండి. ఫస్ట్ ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయండి. ఓకే, లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ ఎంపిన్ను యూజర్ ఐడి టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకేనా, ఓకే ప్రెస్ చేస్తే చూడండి మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే ఇక్కడ యూజర్ ఐడి అడుగుద్ది. మీకు అక్కడ వచ్చిన మెసేజ్లో వచ్చిన యూజర్ ఐడి ఏమైతే ఉంటుందో ఆ యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ యూజర్ ఐడి నేను టైప్ చేశాను. టైప్ చేసి యాక్సెప్ట్ బటన్ ఉందా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఏమని అడుగుతుందంటే మీ ఎంపిన్ అడుగుతుంది, ఓల్డ్ ఎంపిన్. అది మీ మెసేజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత న్యూ ఎంపిన్ అని కూడా అడుగుతుంది. ఆ న్యూ ఎంపిన్ దగ్గర ఏంటంటే ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, తర్వాత మిగతా స్మాల్ లెటర్స్ ఉన్నా కూడా ఏం కాదు. కాకపోతే అవి ఎన్ని లెటర్స్ ఉండాలి అంటే ఓన్లీ 6 లెటర్స్ మాత్రమే. 6 లెటర్సే యాక్సెప్ట్ చేస్తుంది ఇది. ఇచ్చేసి ఇక్కడ ఓకే బటన్ ఉందా, చేంజ్ ఉందా, చేంజ్ ప్రెస్ చేయండి. అంటే మన పాత ఎంపిన్ ఇచ్చేసి కొత్త ఎంపిన్ ఇచ్చేసి చేంజ్ ప్రెస్ చేస్తాం. చేంజ్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఎంపిన్ సక్సెస్ అని ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఓన్లీ సగం ప్రాసెస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం దీన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడానికి చూడండి ఇక్కడ యాక్టివేట్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏంటంటే చూడండి ఇట్లా వస్తుంది జీపీఎస్ యాక్టివేషన్ అని. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయమంటున్నారంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళేసి మన ఎంపిన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంపిన్ని టైప్ చేసి మనం ఏంటంటే ఈ మొబైల్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేయొచ్చు, ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే మీ ఏటీఎం సెంటర్ ఉంటుందా, ఏటీఎం సెంటర్లోకి వెళ్ళేసి దానిలో మన
ఏటీఎం కార్డ్ అనేది పెట్టి మన పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్స్ అవి వస్తాయి కదా, అక్కడ ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. చెప్తాను నేను అది ఎక్కడికి వెళ్ళాలో. దానిలోకి వెళ్ళి యాక్టివేట్ చేసుకోవడం ఇంకొక పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే డైరెక్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్కి వెళ్ళేసి మీకు వచ్చిన ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీ బ్యాంక్ అకౌంట్లో చూపిస్తే ఏంటంటే వాళ్ళనే యాక్టివేట్ చేస్తారు. ఈ 3 పద్ధతుల ద్వారా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే చూడండి, నాకైతే తెలిసి ఎవరికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుందో వాళ్ళు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న తర్వాత మళ్ళీ మొబైల్ బ్యాంకింగ్ ఎందుకు అని కదా. అయితే మొబైల్ బ్యాంకింగ్లో ఏంటంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కంటే ఈజీగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బెనిఫిషియరీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సరే చూడండి, ఇప్పుడు మొత్తానికి ఏంటంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో దీన్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ పైన మీకు ఒకటి ఈ సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఆ పైన దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఉందా, ఆ అకౌంట్ నెంబర్ని ప్రెస్ చేయండి. ఓకే, అకౌంట్ నెంబర్ ప్రెస్ చేసేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ యూజర్ ఐడి అడుగుతుంది. మన మెసేజ్ వస్తుంది కదా, దాన్ని ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది, మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, వచ్చిన తర్వాత చూడండి మీ మొబైల్ కూడా ఒక మెసేజ్ వస్తుంది ఇలా. ఓకే, ఏంటి స్టార్టింగ్ మనం అక్కడ యాక్టివేట్ అని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక 30 మినిట్స్లో ఈ మెసేజ్ని ఏంటంటే కింది నెంబర్కి ఫార్వర్డ్ చేయమని వస్తుంది అన్నట్టు. ఎప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్ మొబైల్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలంటే, ఇంతసేపు నేను చెప్పింది ఏంటిదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవడం. యాక్టివేట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎంఎండిఏ అనేది అలాట్ అయిపోయినట్టు వచ్చేసింది మెసేజ్. మీ దగ్గర ఒకవేళ ఈ బ్యాంకింగ్ లేదనుకోండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అటువంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పాను కదా, ఏటీఎం కార్డులోకి వెళ్ళేసి డెబిట్ కార్డు పెట్టి మీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత అందులో ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, ఏంటి మొబైల్ రిజిస్ట్రేషన్ అని. ఓకేనా, ఆ మొబైల్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, ఆ మొబైల్ బ్యాంకింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే అక్కడ మీకు మళ్ళీ కన్ఫర్మ్ అని వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ బటన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే మీ మొబైల్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏటీఎం దగ్గరికి వెళ్ళి, లేదా మీ బ్రాంచ్లోకి వెళ్ళేసి మీకు వచ్చిన మొబైల్లోకి వచ్చిన కోడ్ని వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళైనా ఏంటంటే దీన్ని యాక్టివేట్ చేసి ఇస్తారు అన్నట్టు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ ఫ్రీడమ్లోకి వస్తారు. ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఓకే, మీ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుద్ది, మొబైల్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అని అడుగుద్ది. ఈ యూజర్ ఐడి మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మీకు మీ మొబైల్లో వస్తుంది స్టార్టింగే. ఓకే, ఈ యూజర్ ఐడి మన మెసేజెస్లలో ఉంటుంది చూడండి. ఓకే, వచ్చిన తర్వాత మీ మొబైల్ బ్యాంకింగ్ ఐడిని అంటే దీన్ని టైప్ చేసేయండి యూజర్ ఐడిని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నా యూజర్ ఐడి నేను టైప్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత కింద ఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. ఎంపిన్ అంటే మీ పాస్వర్డ్ అన్నట్టు. మీరు స్టార్టింగ్ ఒక పాత పాస్వర్డ్ ఇస్తారు, తర్వాత వచ్చేసి కొత్త పాస్వర్డ్ ఇవ్వమన్నా కదా వీడియో స్టార్టింగ్లో. ఓకే, ఆ కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే మీరు 6 క్యారెక్టర్స్ ఉంటుందని చెప్పాను కదా, అదే ఇది అన్నట్టు. ఓకే, లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మీ దాంట్లోకి ఏంటంటే ఇది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మీ మొబైల్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, దానికోసం మీకు ఐఎఫ్ఎస్సి కోడ్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళ ఒక అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోద్ది, మీరు ఈజీగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుందా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే దీనిలో చాలా ఆప్షన్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనిలో మీకు కావాల్సింది ఏంటి అంటే మీకు ఈ ఎంఎంఐడి ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ పక్క పెట్టండి. మీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఐఎంపిఎస్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి, నో ఐఎఫ్ఎస్సి. ఓకే, ఇది ఉంది సరే, దీన్ని ప్రెస్ చేసేయండి. దీనికి ఏంటంటే మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అవసరం లేదు. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఈ చిన్న డాట్ ఉందా దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే అక్కడ మీ అకౌంట్ నెంబర్ కనిపిస్తాయి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత సెలెక్ట్ పేయి బ్యాంక్ అని ఉంది. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తాం. మీరు ఎవరికి అమౌంట్ పంపాలనుకుంటున్నారు, మీకు మీరైనా పంపించుకోవచ్చు, లేదా మీ వేరే ఏ బ్యాంక్ అయినా సరే, అన్ని బ్యాంక్స్ ఉంటాయి దీనిలో. ఓకే, ఐసిఐసి బ్యాంకు, ఇవన్నీ బ్యాంక్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, చూడండి జనరల్గా అయితే మీరు ఇప్పుడు మీ ఊర్లో ఇవన్నీ బ్యాంక్స్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటి మిమ్మల్ని అతని అకౌంట్లో డబ్బులు ఏమన్నారు అనుకోండి, అప్పుడు ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనుకోండి అతనిది, లేదా అతనిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, మీకు అది మీ ఊర్లో ఉండకపోవచ్చు, ఎక్కడికో దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మా ఊర్లో అయితే లేవు. ఓకే, ఓన్లీ ఎస్బీహెచ్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఎస్బీఐకి నేను మనీ వేయాలన్నా ఎవరైనా అకౌంట్లోకి నేను ఒక 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. దాని బదులు ఏం చేయొచ్చు, నా దగ్గర ఉన్న అమౌంట్ని ఈజీగా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని ఎస్బీఐ అయితే నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను, పైన చేసుకొని అతని అకౌంట్ నెంబర్ తెలిస్తే సరిపోద్ది నాకు. ఓకే, అతని అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేస్తాను.
ఓకే, కరెక్ట్ చూసుకోండి. ఇది మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటి అంటే అకౌంట్ నెంబర్ కరెక్ట్ చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ మనకు అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుద్ది. ఓకే, ఎంత అమౌంట్ అయితే ఆ అమౌంట్ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేస్తే యాక్చువల్లీ నేను ఇక్కడ తప్పు అకౌంట్ నెంబర్ టైప్ చేశాను. సరే, ఇక్కడ ఏంటి నేను మళ్ళీ వేరే టైప్ చేస్తాను. నా అకౌంట్కి నేనే పంపిస్తాను. ఓకే, మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఏంటంటే చిన్న అమౌంట్ పంపించుకోండి. 6204143523935239. 35239. ఓకే, ఇలా ఇచ్చేసి మీరేంటంటే ఇక్కడ ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారు వాళ్ళ అమౌంట్లో అలా అంత అమౌంట్ అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, టెస్టింగ్ పర్పస్ ఇలా నేను నా అకౌంట్కి నేను పంపిస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుద్ది. మీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదా, తర్వాత వచ్చేసి ఈ అకౌంట్ నెంబర్ కరెక్టేనా, మీరు పంపించే అమౌంట్ కరెక్టేనా అని అడుగుద్ది. ఓకే అంటే కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. యువర్ IMPS ఫండ్ ట్రాన్స్ఫర్ 10 రూపీస్. ఈ డేట్ రోజు మీకు ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగిపోయిందని వచ్చేసింది. ఓకేనా, ఇలా ఈజీగా మీరు ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ నా మొబైల్కి SMS అలర్ట్ ఉంటే నాకు మెసేజ్ వచ్చేది. అంటే ఈ మధ్య అవుతుందంటే SMS అలర్ట్ ఉంది, కాకపోతే ఏంటంటే అది రావడానికి లేట్ అవుతుంది. అయితే నేను ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్లో రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మీ SMS అలర్ట్స్ రావడానికి వీటికి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అదే మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీరు ఏంటంటే అక్కడ రిజిస్టర్ చేస్తే మాత్రమే ఇదంతా చేయగలుగుతారు. యాక్చువల్లీ ఈ పాయింట్ నేను ఫస్ట్ చెప్పాలి, అన్నిటికంటే లాస్ట్ చెప్తున్నాను. మీరు దీన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రమే ఇది చేయగలుగుతారు. ఈ మొబైల్ బ్యాంకింగ్ తోటి మనకి ఏంటంటే మెయిన్ యూజ్, మీకు ఛార్జెస్ పడవు. ఎవరైనా అకౌంట్లోకి వేరే అకౌంట్లోకి డబ్బులు పంపించాలనుకోండి, ఇప్పుడు మీరు వేరే అకౌంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్తాడు, 50 రూపీసో ఎంతో కొంత కట్ చేస్తాడు. కానీ దీనిలో అట్లా ఉండదు అన్నట్టు, ఇమీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతే IMPS కాబట్టి, ప్లస్ ఎటువంటి ఛార్జెస్ పడవు. ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు దీనిలో ఈ ఫ్రంట్ ట్రాన్స్ఫర్లోనే మీరు రెగ్యులర్గా ఎవరికైతే అమౌంట్ పంపిస్తారో వాళ్ళని యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు, మాటికి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇంకా చాలా చేయొచ్చు, అంటే మీ బిల్స్ కట్టుకోవచ్చు, మొబైల్ని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. మెయిన్ పర్పస్ అయితే ఏంటంటే డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడానికి. ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు, ఓకే 500 బిల్ అయింది, ఇప్పుడు ఎట్లా 500 నోట్ చెల్లట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తారు. ఓకే, ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు IMPS తీసుకుంటారు, అతని అకౌంట్ నెంబర్ అడుగుతారు. ఓకే, ఇక్కడ మనం అతని బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ తీసుకుంటారు, అకౌంట్ నెంబర్ అడుగుతారు, అమౌంట్ ప్రెస్ చేస్తారు, సెండ్ చేస్తారు. అంతే, చాలా సింపుల్. ఎక్కడికైనా మీరు బట్టల షాప్లోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏంటంటే వితిన్ సెకండ్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది. నిన్న ఒకతను కామెంట్లో ఇలాగే అడిగాడు, ఏంటంటే మీరు యూట్యూబ్లో ఫేస్బుక్ను జీమెయిల్ అకౌంట్ చేసుకోవడం చెప్పారు కదా బిగినర్స్ కోసం, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫేస్బుక్ అకౌంట్ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేయని వాళ్ళు యూట్యూబ్ ఎలా చూస్తారు అని అడిగాడు. చూడండి, మా ఇంట్లో మా అల్లుడు కూడా ఉంటాడు. మా అల్లుడికి 5 years. కాకపోతే అతను ఏంటంటే మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో కిడ్స్కి సంబంధించిన రైమ్స్ కానీ అవన్నీ కానీ అతనే టైప్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాడు. అతనికి కూడా ఫేస్బుక్ అకౌంట్ జీమెయిల్ అకౌంట్ లేదు. ఫేస్బుక్ అకౌంట్ జీమెయిల్ అకౌంట్ ఉంటేనే యూట్యూబ్ ఓపెన్ చేయొస్తుంది అనేది ఏం లేదు, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేసి అతను టైప్ చేసుకుంటాడు, జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అతను అక్కడ టైప్ చేసి నేర్చుకుంటాడు. లేదా మీలాంటి వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, మీకు చెప్పే ఓపిక లేదు, యూట్యూబ్లో మీరే సెర్చ్ చేసి అతనికి ఇస్తారు, అతను దాన్ని చూసి నేర్చుకుంటాడు. ఓకే, మొత్తానికైతే ఏంటంటే ఇలా మీరు ఈజీగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కామెంట్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.